హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి ఆమె కొంచెం మెంటల్‌గా సర్లేదనమాట. సో, ఈ సార్ ఏందంటే అట్లా వాళ్ళకి గూడా తెలుసనమాట. నిజంగా ఈ సార్ గురించి ఒక వీడియో చేయాలనిపించింది నిజంగా. ప్రతి ఒక్కరిని పలకరిస్తానమాట. ఇంతకీ ఈ సార్ ఎవరంటే గాని మాకక్కడ పరిచయమైన రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ సార్ అనమాట. సో, మేము అలా వెళ్తుంటే ఏదో ఒక ప్రోగ్రామ్‌కి సార్ వాళ్ళు కలిసినారు. మీరు ఫారెస్ట్రీ స్టూడెంట్స్ గదా అని జెప్పి మమ్మల్ని పరిచయం చేసి అందరిని పరిచయం చేపించారనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే ప్రతిరోజు డిన్నర్, లంచ్ అన్నీ చేపిచ్చి మంచిగా చూసుకున్నారు. సో, ఇంకా ఈరోజు విషయానికొస్తే గానీ డే 12 ఇన్ పాల్వంచ రేంజ్ అటాచ్‌మెంట్ వ్లాగ్ ఏంటంటే గానీ ఆ రోజు సండే అనమాట. సో, నాకు సాంగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో, అక్కడేదో బ్యానర్ ఉంటే సరే ఇట్లా నేను గూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాను, పాడతాను అని చెప్తే ఆ ఎఫ్ఎస్ఓ సార్ వాళ్ళకి ఒక సార్ దగ్గరికి తీసుకెళ్ళాననమాట. ఆ సార్ వసంత్ సార్ అని. సో, ఆ సార్ వల్లే ఇదంతా ఆర్గనైజ్ చేస్తునింది. సో, అట్లా ఒక ఛాన్స్ ఇచ్చినారనమాట. అంటే అక్కడ లోకల్స్ అంతా వాళ్ళు పాడుతూ ఉంటారు. చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ. సో, నాకు గూడా ఎందుకు ఒకసారి మనం గూడా పాడకూడదు. జస్ట్ అట్లా సండేనే గదా! ఒకసారి పాడొద్దాం ఎట్లా అట్లా టైం పాస్‌కి అట్లా మంచిగా. నాకు పాత పాటలు ఇవంటే చాలా ఇష్టం అనమాట. సో, అట్లా సాంగ్ అనేది పాడేసొచ్చింది. మీరు వినొచ్చు ఎట్లా పాడినానో అని. కానీ నేను పాడినాను. ఇంకొక సాంగ్ వచ్చేసి ఇంకొకతను సరిగ్గా పాడలేదు. కానీ ఎట్లా పాడేసినామో ఈ సాంగ్ అయితే వినొచ్చు మీరు.
వచ్చి మనమే ఇచ్చి తడిసే వేళలో సమతే మంగళవాద్యము అలా ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలామంది సాంగ్స్ పాడేటోళ్ళంతా వచ్చింది. వినొచ్చు చాలా బాగా పాడుతున్నారు. వీళ్ళిద్దరూ అయితే ఎంత బాగా పాడినారంటే నిజంగా చాలా బాగా పాడినారు. అలా ఇంకా మధ్యాహ్నం అక్కడే లంచ్ చేసేసి ఇంకా సాయంత్రం 4కి అట్లంతా రిటర్న్ అయిపోయింది. ఈవెన్ 10-11 వరకు ఉన్నింది. సో ఆ సౌండ్లు ఇవన్నీ నా మన వినలేక కాలేదు. ఇంక వచ్చేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ అట్లా వచ్చేసి చాలా ఫుల్ హెడేక్ ఉన్నింది. ఇంకొద్దిసేపు అట్లా పడుకొని ఇంకా నైట్ బతుకమ్మ చూడనీకైతే వెళ్ళిపోయినాము. సో అక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. తెలియని ఊర్లో బతుకమ్మ ఆడడం అంటే అదొక పెద్ద ఇదనమాట. వేరే వాళ్ళ మనుషులతో వాళ్ళందరితో కలిసి మంచిగా ఉన్నింది. వాళ్ళు మేము ఎగడం చూసి వాళ్ళు రావడం అందరూ ఆడుకోవడం మంచిగా అనిపించింది. సో అక్కడ ఒక 3-4 దేవస్థానాలు అయితే కవర్ చేసి మొత్తం 4 ప్లేసెస్లోనూ బతుకమ్మలను అయితే చూసి ఆడి
అక్కడ జనాలతో కలిసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, మేము ఆడడం చూసి చాలామంది మళ్ళీ వచ్చినారనమాట. అట్లా బాగుండింది ఆ డే అయితే. ఫుల్ ఎంజాయ్మెంట్తో, కొత్త కొత్త మనుషులతో బాగా అనిపించిందండి.
ఇదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో గురించి. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ఇంకొక 7-8 డేస్ అక్కడే ఉంటామనమాట. సో కంటిన్యూయస్గా ఇంకా రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్స్ అయితే కానీ చేస్తూ ఉంటాను. సో ఇలాంటివన్నీ చూడాలంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.